కడపలో రేపు జరగబోయే టీడీపీ బహిరంగ సభకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు డీజీఐ ప్రవీణ్. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కడపలో మహానాడు వైభవంగా కొనసాగుతుంది. రేపు జరగబోయే బహిరంగ సభకు 5 లక్షల మంది పైగా జన సమీకరణ చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ట్రాఫిక్ ఏ విధంగా సడలింపు ఆంక్షలు ఎలా ఉన్నాయి, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన మహానాడుకు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రేపు జరగబోయే సభకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? సార్, ఇప్పుడు మహానాడు అనేది పార్టీ కార్యక్రమం అండి. అంతర్గత ఏర్పాట్లంతా పార్టీ కార్యవర్గం వాళ్ళు అన్నీ చూసుకున్నారు. మాది ఏంటంటే భద్రత మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వరకే మా యొక్క బాధ్యత. సో భద్రత సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ముందు 2 రోజులు కూడా మనం ట్రాఫిక్కి ఒక ప్రణాళిక వేసుకున్నాం. మొదటి రోజు ముందు కంటిన్యూస్ వర్షపాతం వల్ల అయితే నిన్న కొంచెం ట్రాఫిక్ అనుకున్న విధంగా మనకి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కానీ ఈరోజు వర్షం లేకపోవడం వల్ల నిన్నంతా ఈరోజు ట్రాఫిక్ పక్కా క్రమశిక్షణ మాదిరిగా వెళ్తుంది. రేపటికి కూడా బహుదూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సు ప్రయాణికులకి పార్టీ వారు వాళ్ళు వచ్చే మార్గ మధ్యంలోనే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. సో మనకు 3 జంక్షన్లు ఉన్నాయండి. ఇది సాక్షి జంక్షను, ఇర్కాన్ జంక్షను, ఊట్కూరు జంక్షను. సో మనకు వచ్చే బస్సులన్నీ కూడా ఆ మార్గం గుండానే వస్తాయి. సో ఆ మార్గం గుండానే వచ్చే ఒక ప్రణాళికబద్ధంగా నిర్ణీతమైన పార్కింగ్ స్థలాలకి ఆ బస్సులను తీసుకెళ్ళటం, అక్కడి నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలందరినీ ఇక్కడ చేరవేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. మెన్ ఎంతమంది సిబ్బందిని? రేపు 5 లక్షల మందికి పైగా తగ్గట్టు ఉంటుందండి. నేను ఎంత అవసరమో అంత పెట్టుకుంటాను. రేపు జరగబోయే బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. అందుకు అవసరమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని డీఐజీ కోయ ప్రవీణ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం.